గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం. ఇజ్రాయెల్ వాళ్ళు ఎళ్లి చేసిన దాడి. నిన్న తాజాగా అంటే మొన్ననే వారం రోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం. ప్రపంచంలోని 20 దేశాధినేతలు వెళ్లి సంతకాలు చేసి రావడం. సీన్ కట్ చేస్తే వారం తిరిగేటప్పటికి ఏదైతే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యం మీద కాల్పులు జరపడం. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం వెళ్లి వైమానిక దాడులు చేసి గాజాతో పాటుగా ఖాన్ యూనిస్‌లో భారీ ఎత్తున విధ్వంసం చేయటం. 19 మంది పాలస్తీనులు చావడం. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న తన ఎయిర్ వన్‌లో తనకు సంబంధించినటువంటి ఫ్లైట్‌లో మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశం చర్చకొచ్చింది. ఏంటి అది ఫెయిల్ అయినట్టే అంటే, ఫెయిల్ కాలేదు కానీ హమాస్ వాళ్ళు మాత్రం ఏదో గొడవ చేయాలని చూస్తున్నారు. అరాచకం చేయాలని చూస్తున్నారు. నేను ఇంకా ఇజ్రాయెల్‌ని డీప్‌గా వెళ్ళు అనలేదు. వెళ్ళు అంటే ఒక్క హమాస్ వాడు కూడా బతకడు. పాలస్తీనాలో ఉన్నటువంటి మొత్తం హమాసాన్ని తుదముట్టిస్తది. నేను వాళ్ళకి చివరి వార్నింగ్ ఇస్తున్నాను. కంట్రోల్‌లో ఉండండి అని చెప్పుకొచ్చారు. లేదంటే ఇట్లాంటిదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. అంటే కాల్పుల విరమణ అన్నది ఫెయిల్ అయినా కూడా ప్రస్తుతానికి యుద్ధంలో అది తాత్కాలికంగా ఒక దాడే జరిగింది తప్పించి టోటల్‌గా యుద్ధం జరగట్లేదు కదా అన్నటువంటి వైఖరి చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. బీబీసీ తరపున జర్నలిస్టులుగా కూడా హమాస్ తీవ్రవాదులే ఉన్నారు. హమాస్ మద్దతుదారులే ఉన్నారు. ఎవడైతే సమీర్ ఎల్జెమన్ అనేటటువంటి వాడు బీబీసీ తరపున అరబిక్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతను అనేక సార్లు ఆ స్క్రీన్ మీద బీబీసీకి ఇంటర్వ్యూ డైరెక్ట్‌గా లైవ్‌లో స్టేట్మెంట్లు మాట్లాడుతా కూడా వచ్చాడు అతను. పీటూసీలు చేస్తూ వచ్చాడు. అలాగే లైవ్ బులెటిన్స్ చేస్తూ వచ్చాడు. అతను తాజాగా రెచ్చిపోయి లైవ్‌లోనే మేము బ్రిటిష్ బీబీసీ అరబిక్ దాంట్లో తను మాట్లాడుకొచ్చింది ఏంటంటే, జ్యూస్ ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళని లేపేస్తాం నిర్మోహమాటం ఇందులో అంటూ ఒక బీబీసీ రిపోర్టర్ ఓపెన్‌గా ఉద్యమకారుడిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే హమాస్ తీవ్రవాదులే ఐక్యరాజ్య సమితి సిబ్బంది, హమాస్ తీవ్రవాదులే చివరికి అక్కడ జర్నలిస్టులుగా కూడా ఉంటారన్న విషయం అర్థమైంది. ఇప్పుడు పబ్లిక్ నిలదీస్తున్నారు. ఒక తీవ్రవాదిని తీసుకొచ్చి వాడిని జర్నలిస్ట్ అని చెప్పి వాడే ఓపెన్‌గా యూదుల్ని చంపేస్తామని చెప్తే అట్లాంటోడిని నువ్వు నీ ఛానల్‌లో పెట్టుకున్నందుకు గాను నీ ఛానల్ లైసెన్స్ రద్దు కావాలి అంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని పబ్లిక్ నిలదీస్తున్నారు.